నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అనిత కేర్వెల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు చేశారు. బిజినేపల్లి మండలం మనుగూరుకు చెందిన చెన్నమ్మ అనే మహిళా కడుపు నుంచి ఏకంగా 10 కిలోల బరువున్న గర్భసంచి కంతిని విజయవంతంగా తొలగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కంతులు వేరే ఉన్నాయి దానికి కానీ ఉంటాయి ఉంటాయమ్మా. ఇంకా ఎక్కువ లేదన్నా నేను సైజు తగ్గి మీరు మొత్తం. నాకు నమస్కారాలు. నేను డాక్టర్ మాణిక్యాల చిన్నయ్య, సీనియర్ జనరల్ సర్జన్. ఇక్కడ 35 ఇయర్స్ అయిపోయింది ఇక్కడ మనం నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసి. ఈ 35 ఇయర్స్లో చాలా ఆపరేషన్స్, అంటే ఇక్కడ మనం ఫస్ట్ సర్జన్ నాగర్ కర్నూలు టౌన్లో ఎన్నో ఆపరేషన్లు కూడా చేసాము. అయితే నిన్న మా అనిత కేర్వెల్ హాస్పిటల్లో గర్భసంచిలో ఉన్నటువంటి ఒక కణితి నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా. 25 సెంటీమీటర్స్ సైజు ఉన్నటువంటి ఈ గర్భసంచి కణితిని మేము ఆపరేషన్ చేసి తీయడం జరిగింది. మేము ఇన్ని గర్భసంచిలో ఉన్నటువంటి గడ్డలు ఎన్నో తీసాం, కానీ ఇప్పటిదాకా ఈ టైప్లో కరెక్ట్గా 22, 32, 34 వీక్స్ అటువంటి ప్రెగ్నెన్సీ లాగా కనిపిస్తున్నటువంటి కణితి అది. అయితే అది మేము ఫస్ట్ వచ్చినప్పుడే ఆమె ఎవరు చెన్నమ్మ, తర్వాత మంగనూరు అనేది, తర్వాత బిజినపల్లి మండలం. అయితే వాళ్ళు ఎప్పటి నుంచో ఆమె బాధపడుతూ అక్కడిక్కడ తిరుగుతూ ఆమె గడ్డను చాలా పెద్దగా పెంచడం జరిగింది. ఇప్పుడు మనం ఏ డాక్టర్ చూసినా ఇక్కడ కాదు, హైదరాబాదే పోవాలమ్మా కాదన్నప్పుడు ఆమె భయంలోనైపోయి మనలా అప్రోచ్ అయింది. మనం కూడా ఎందుకంటే చూస్తేనే ఒక క్యాన్సర్ గడ్డలా కనబడతాం పెద్దగా. అటువంటి ఈ సెటప్లో మనం చేయాలంటే అనస్థీషియా అవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత జనరల్, ఎందుకంటే ఇటువంటి ఆపరేషన్ ఎప్పుడు మనం కార్పొరేట్కి పంపిస్తూ అక్కడ చేస్తూ ఉంటాం. అయితే నేను కూడా ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఉంటుంది కదా అన్నట్టు నేను కూడా రెఫర్ చేస్తే వాళ్ళు మైమనార్ కూడా వెళ్ళారు. వెళ్ళి ఎస్విఎస్ తర్వాత మైమనార్ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నేను రెఫర్ చేసి నువ్వు ఎస్సిటీకి పోవాలని చెప్తే అవి మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అన్నట్టు. ఇంత గడ్డ ఎవరు చేస్తున్నారు అయ్యా, నువ్వు సత్యన బతికినా నేను ఇక్కడనే నాకు మీరు చేయాలని చెప్పేసి ఆమె, ఎందుకంటే మగనూరు చాలా అటువంటి చాలా చేశాం కాబట్టి ఆమె నమ్మకం మీద నాకు ఏమైనా పర్వాలేదా చేయండి మీరని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్. అవుట్కమ్ ఎట్లా ఉంటుందని కొంచెం భయం ఉండింది. సరే కష్టపడి మన అనస్థిస్ట్ ఇద్దరు పిలిచి, ఒక్కరు కదా, ఎప్పుడైనా ఒక్కరిని పిలుస్తాము, 2 అనస్థిస్ట్లను పిలిచి తర్వాత మాకు వచ్చేదోడు అందరూ కూడా ఇట్లా వాళ్ళ యొక్క ఇది ఉండాలి కదా, అందరు సపోర్ట్ ఉన్నప్పుడే ఇటువంటి సర్జరీ రేరుగా ఉండేది చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతిదీ హైదరాబాద్ పంపాలంటే లక్షతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి మనం దాన్ని నిన్న చేయడం జరిగింది. అందుకొరకు నాకు సహకరించిన అందరూ కూడా, ఇప్పుడు మా స్టాఫ్ కానీ అట్లాగే మా పాప గైనకాలజిస్ట్ ఆమె కూడా నాకు సహకారం చేసింది. ఆమె అంటే కొత్తగానే కానీ ఆమె యొక్క కొంత ఐడియా ఇస్తుంటుంది చేసినప్పుడు. కాబట్టి నేను ఈ 35 ఇయర్స్లో ఫస్ట్ సర్జన్గా ఇంత ఫస్ట్ టైం ఆ కేసు చేయడం, ఆ విధంగా చేయడం. సరే అటువంటివి ఇంకేమైనా మనం ఇక్కడ చేయగలుగుతామని నాకు భరోసా. వాళ్ళు డబ్బులు ఇస్తారా చేయడానికి కాదు, ఇంతవరకు మీరు కూడా అడగవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు. ఇంతవరకు వాళ్ళు మందులని పెట్టుకున్నారు కానీ నాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలే. పోయేటప్పుడు తీసుకుంటాను అమ్మ నేను మంచిగా పోయినప్పుడు అని చెప్పి భరోసాతో నేను చేయడం జరిగింది. ఇక అట్లాగే మెయింటైన్ కావాలి. నార్మల్ నేనే కాదు, ఇటువంటి డాక్టర్స్ చాలామంది కూడా చాలామంది అన్ని స్పెషాలిటీ వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం, ప్రతి మైనర్ పంపాల్సిన అవసరం లేదు కదా, అని ఇంత పెద్దది ఇక్కడ చేయొచ్చు కదా అని. మనం ఏం చేస్తారంటే మధ్యాహ్నం వస్తుంది ఏదైనా భయం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ రెఫర్ చేస్తారు. చాలామంది మధ్యాహ్నం వచ్చి వస్తారు, ఒకసారి బ్లీడింగ్ అయినప్పుడు లేకపోతే ఆ విధంగా ఉన్నప్పుడు. నేను కూడా ప్రతి మీటింగ్ ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను కూడా చాలా మీటింగ్లలో చాలామందికి చెప్పినాయి, మీరు ఏదైనా భయం ఉన్నప్పుడు సీనియర్స్ తీసుకోవాలా, పేషెంట్ ఎట్టి పరిస్థితుల్లో మనం లూజ్ చేయొద్దు అన్నీ. మన కలెక్టివ్ మీటింగ్లో కానీ, డిఎంఎన్హెచ్ ఉన్నటువంటి మీటింగ్లో కానీ, మా ఐఎంఏ మీటింగ్లో కానీ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏగా చాలాసార్లు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి మనం ఎక్కడ హైదరాబాద్ పంపకుండా, వాళ్ళకి ఎటువంటి కలగకుండా, ఇబ్బంది కలగడం కానీ, మనీ పాయింట్ వల్ల కానీ ఏం చేయకుండా మనం చేయగలిగితే చాలా సంతోషకరము. ఈ సందర్భంగా అందరు నాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ విధంగా అందరికీ తెలియజేయడంలో మీరు కూడా మాకు ఒక విలేకరులుగా
పాత్రికేయులే మీరు వచ్చి ఇది చేసినట్టయితే అందరికి తెలిసిపోతూ ఉంటుంది అంటే ఇటువంటి ఇక్కడ అయితే కదా అనేది. అందుకని మీరు సహకారం చేసి ఈరోజు మా దగ్గరికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.